EV9 టీవీ తెలుగుకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం 2005 నుంచి 2014 వరకు కరీంనగర్ జిల్లాలో ప్రజలకు ఎంతమందికి ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చారు, ఎంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆర్టీఏ ద్వారా మనం డాటా ప్రొక్యూర్ చేయడం జరిగింది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ 2005లో ఏర్పడినాక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 39,825 మందికి మనం ఇంద్రమ్మ ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే నేను జిల్లా వ్యాప్తంగా చెప్తున్నా, పెజ్జంకిల 2,195 మందికి ఇచ్చిరు, చిగుడుమామిలిల 2,044 మందికి ఇచ్చిరు, చొప్పదండిల 2,545 మందికి ఇచ్చిరు, గంగాధరల 1,469 మందికి ఇచ్చిరు, హుజరాబాద్లో 3,213 మందికి ఇచ్చిరు, జమ్మికుంటల 6,419 మందికి ఇచ్చిరు, కరీంనగర్ కొత్తపల్లిల 2,977, కరీంనగర్ అర్బన్లా 3,792, కేశపట్నం మానకొండూరు నియోజకవర్గంలో 2,180, మానకొండూరు 2,971, రామడుగు చొప్పదండి నియోజకవర్గం 1,700, సైదాపూర్ హుస్నాబాద్ 1,844, తిమ్మాపూర్లో 2,339, వీణావంకాల 4,137. ఇది మనం ఆర్టీఓ ద్వారా తీసుకున్న ఈ డాటా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దలు ఎంఎస్ఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు ఆయన హయాంలో, దాని తర్వాత 2009లో పొన్నం ప్రభాకరణ గారు ఎంపీ ఉన్నప్పుడు ఈ 2 ఏళ్ల ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వంలో చేసిన పేదలకు ఇచ్చిన ఈ 39,825 ఇల్లు. దాని తర్వాత కరీంనగర్ నియోజకవర్గంలో 6,769 మందికి ఇచ్చినాం. కరీంనగర్ రూరల్ ఎంత మొత్తం డాటా మన దగ్గర ఉన్నది. దాని తర్వాత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. 14లో గవర్నమెంట్ ఫామ్ అయింది బీఆర్ఎస్. వాళ్ళు కరీంనగర్ ప్రజలకు కేవలం 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి కేవలం 207 మందికే ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ఇచ్చిర్రు, ఏ ఊరికి ఎంత ఇచ్చిరు, ఏ విలేజ్కి ఎంత ఇచ్చిరు, ఏ మండలికి ఎంత ఇచ్చిరు, కేవలం 207. సిగ్గుచోటు ఇది. ప్రజలారా మీరు ఒకసారి గమనించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే పేద ప్రజల ప్రభుత్వం. కాంగ్రెస్ పేద ప్రజల గురించి ఆలోచన చేస్తుంది. ఇంద్రమ్మ రాజ్యం ఇంటింటికి సౌభాగ్యం కాబట్టి మేము ఇచ్చిన 39,000 మందికి ఇల్లులు ఇచ్చిన 10 సంవత్సరాల, వీళ్ళు 10 సంవత్సరాల 207. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లు చూడండి. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం మంచిగా ఉన్నది ఆలోచన చేయండి ప్రజలారా. ఒక్కసారి పదే మిమ్మల్ని కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ వెల్చెల రాజేందర్రావు గారికి మీ అమూల్యమైన ఓటేసి, చేతు గుర్తుకి సీరియల్ నంబర్ 4 ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి. ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పడం జరిగింది, ఇల్లు లేని వాళ్ళకు బరాబర్ ఇల్లు ఇస్తాం. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ కూడా చెప్పడం జరిగింది, తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలకు బరాబర్ ఇల్లు ఇస్తాం. ఇల్లు లేని వాళ్ళకు, ఇల్లు ఉన్న వాళ్ళకు, జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఈ ఎలక్షన్ కోడ్ కాగానే ఇస్తాం. కేంద్రంలో అక్కడ మా గౌరవ యువ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ప్రతి ఒక్కరికి, మహిళలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కోరుతున్నా, ఇల్లు లేని వాళ్లకు బరాబర్ కాంగ్రెస్ పార్టీ అండంగా ఉంటుంది. ఇల్లు ఇస్తామని నేను యూత్ కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ పక్షాన హామీస్తున్నా. అలాగే మా జిల్లా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు, నరేంద్ర అన్న కావచ్చు, మా రోహిత్ అన్న గారు కావచ్చు, మా జిల్లా ప్రెసిడెంట్ కవంపల్లి సతన్న కావచ్చు, ప్రజలకు ఏ పేద ప్రజలు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ రావాలంటే ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత నోటిఫికేషన్ ఉంటుంది. దానికి సంబంధించి మీరు అప్లై చేసుకోండి.
బరబ్బర్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త డివిజన్ స్థాయిలో ప్రజలకు సాయం చేస్తారు. తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకు బరబ్బర్ ఇల్లు ఇప్పిస్తున్నామని హామీ ఇస్తున్నా. మళ్ళీ ఒకసారి 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, చేతు గుర్తుకు ఓటేసి వెల్చెల రాజేంద్రరావు గారిని మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో మా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆమేర్ మరియు మా సిటీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ షహీన్షాభాయ్, మా సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కీర్తి కుమార్, అలాగే సిటీ కాంగ్రెస్ మరియు ఒక వైస్ ప్రెసిడెంట్ అష్రఫ్ పాల్గొనడం జరిగింది.